బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో భవనాలను ఇవాళ ఐఐటి టీం పరిశీలిస్తోంది. అమరావతిలో ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ ఇంజనీర్ల బృందం పర్యటించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారని తెలుస్తోంది. గతంలో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం చకచక అడుగులేస్తోంది. అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నేడు నిపుణుల బృందం అధ్యయనం చేస్తారు. ఆ నిర్మాణాలు ఏ విధంగా ఉంది, వాటి పరిస్థితి ఏంటి, నిర్మాణాలకు కావాల్సింది ఏంటి అనే అంశాలను ఐఐటి నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. గతంలో ఫౌండేషన్ దశలోనే సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను ఐఐటి మద్రాస్ నిపుణులు పరిశీలిస్తారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల క్వార్టర్లను, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలిస్తారు. ఐఐటి నిపుణుల బృందం ఇవాళ సాయంత్రం మంత్రి నారాయణతో సమావేశమవుతారు. అమరావతిలో పరిశీలించిన భవనాలకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించి వాటి పురోగతిపై మంత్రితో చర్చిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. అమరావతి రాజధాని నిర్మాణానికైతే ఇటు ప్రభుత్వం పూనుకుంది. ఈ నేపథ్యంలో ఇటు ఐఐటి బృందం అయితే పరిశీలనకి రాబోతోంది. సో దీన్ని బట్టి ఎలా చూడాలంటారు? ఐఐటి బృందం ఎలా పరిశీలిస్తుంది అనుకోవచ్చు మల్లికార్జున్? అమరావతికి సంబంధించి చూసుకుంటే 2019 నుంచి 24 కాలంలో కూడా ఎక్కడా నిర్మాణాలకు సంబంధించి పురోగతి అనేది లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా అమరావతి నిర్మాణాలకు సంబంధించి అసలు సామర్థ్యం ఎలా ఉంది? ఎందుకంటే 5 సంవత్సరాల పాటు అట్లా అక్కడ నిర్మాణ భవనాలు ఏ అయితే 2019 ముందు నిర్మాణం చేపట్టి ఉన్నాయో అలాంటి స్థితిలోనే ఉండిపోయిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా సెక్రటేరియట్కి సంబంధించి అలాగే హెచ్ఓడికి సంబంధించిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సంబంధించి శంకుస్థాన ప్రాంతం నుంచి తర్వాత నిర్మాణానికి సంబంధించి స్టార్టింగ్లోనే ఉన్నాయో అన్నీ కూడా నీళ్ళల్లోనే మునిగి ఉండటం జరిగింది. అసలు అన్ని పనికొస్తాయా లేకపోతే రీనిర్మాణం చేయాలా అనేది కూడా ఒక నిపుణులు సూచనలు అయితే ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు మద్రాస్ ఐఐటికి సంబంధించి అలాగే ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన 2 నిపుణుల బృందాలు కూడా ఇప్పుడు అమరావతికి రాబోతా ఉన్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఈ బృందం అమరావతిలో పర్యటించబోతా ఉంది. ఏ అయితే నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి పరిశీలించబోతా ఉన్నారు. ముందుగా సీడాక్స్ రోడ్డుకు సంబంధించిన నిర్మాణం పరిశీలించబోతా ఉన్నారు. సీడాక్స్ రోడ్డు నిర్మాణం పూర్తయిన ఏదైతే ఉందో 70% 90% పూర్తి అయిపోయి ఉంది. దాని తర్వాత మిగిలిన పర్సంటేజ్ ఎలా ఉంది, దాని పక్కనే పైపులు కానీ దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో దానికి తీసుకొచ్చిన మౌలిక సదుపాయాలకు తీసుకొచ్చిన వస్తువుల సాంద్రత ఎలా ఉంది, దాని స్టామినా ఎంత ఉంది అనేది కూడా వాళ్ళు చూడబోతా ఉన్నారు. దాని తర్వాత అక్కడ ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్కి సంబంధించిన బిల్డింగ్ అన్నింటిని కూడా పరిశీలించబోతా ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన బిల్డింగ్స్ కూడా పరిశీలించబోతా ఉన్నారు. దాని తర్వాత అనుసంధానం, ఎందుకంటే మొత్తం అమరావతిలో ఒక పరిపాలనా నగరానికి సంబంధించి భవనాలను కూడా ఒక 6 కిలోమీటర్ల పొడవున అలాగే కిలోమీటర్ల వెడల్పులో కూడా నిర్మాణాన్ని ప్రభుత్వం అప్పుడు ప్రపోజల్ చేసింది. దానికి సంబంధించి ఆ ప్రాంతంలో నిర్మాణం చేపట్టిన ఏవైతే ఉన్నాయో ఇటు ఆల్ ఇండియా సర్వీసు క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, సెక్రటరేట్ బిల్డింగ్స్ కావచ్చు, దాని తర్వాత హెచ్ఓడి బిల్డింగ్స్, దాంతోపాటు హైకోర్టుకు సంబంధించింది. ఆ అమరావతి హైకోర్టు అనేది ఇప్పుడు రన్ అవుతూనే ఉంది. ఆ హైకోర్టుకు సంబంధించి అది పూర్తి హైకోర్టు, ఏపీ హైకోర్టు నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు రన్ అవుతున్న హైకోర్టును సిటీ సివిల్ కోర్టుగా కూడా కన్వర్ట్ చేయబోతా ఉన్నారు. ఆ హైకోర్టుకు సంబంధించి అక్కడున్న పరిస్థితులని కూడా అధ్యయనం చేయబోతా ఉన్నారు. దాని తర్వాత ఎంప్లాయీస్కు సంబంధించి ఎన్జిఓ బిల్డింగ్స్, 4th క్లాస్ ఎంప్లాయీకి సంబంధించిన బిల్డింగ్స్ పైన కూడా పరిశీలించబోతా ఉన్నది. మొత్తాన్ని పరిశీలించి ఒక నివేదికను కూడా రూపొందించబోతా ఉన్నారు. తర్వాత మంత్రి నారాయణతో కూడా చర్చించబోతా ఉన్నారు. ఈ సంబంధించి నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది, 5 సంవత్సరాల పాటు ఎలాంటి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు నిర్మాణం అనేది వెనకబడి ఉంది అనేది సూచనలు చేయబోతా ఉన్నారు. దాని తర్వాత సాంద్రత ఎలా ఉన్నది కూడా సూచనలు అయితే మంత్రి నారాయణకి చేయబోతా ఉన్నారు. నారాయణ సూచన చేసిన తర్వాత సీఎంతో కూడా ఈ సిఆర్డీకి సంబంధించిన సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్.